హాయ్ అండి. అందరూ అంట్లు తోమే పీచుని బయట నుంచి కొనుక్కొస్తూ ఉంటాం కదా. ఆ కొనుక్కొచ్చిన పీచు ఏంటంటే చాలా వరకు మనం వాడగా మెత్తగా అయిపోయి సరిగ్గా మనం పట్టుకున్నా సరే మన చేతికి సరిగ్గా నవ్వదు కదా. అలాంటి టైంలో మనం ఎన్ని పీసులు తెచ్చినా సరే ఆ పీస్ అనేది ఎక్కువ రోజులు రాదండి. అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న కొబ్బరి పీచుని ఎలా రెడీ చేసుకోవాలి ఈ అంట్లు దోమే పీచు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూపించడానికి అయితే ట్రై చేయండి. ఇదేనండి ఆ పీచు. ఆ పీచుకి ఈ పీచుకి తేడా చూశారు కదా. ఈ పీచు అనేది మనము పట్టుకున్నా సరే తొందరగా పాడైపోతుంది అనమాట. ఇదేంటంటే చాలా స్టిఫ్గా ఉంటుంది కొబ్బరి పీచు. ఈ కొబ్బరి పీచుతో మనం పీచుని ఊడిపోకుండా గట్టిగా ఎలా చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి, అలాగే స్కిప్ చేయకండి. ఎండింగ్ వరకు చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది. చక్కగా మనం ఎన్ని గిన్నెలైనా ఒక కొబ్బరి పీచుతో చక్కగా అంట్లని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా గట్టిగా ఉంటుందండి. ఈ పీచ్ అనేది చూసారు ఎంత నీట్గా కనబడుతుందో. చాలా గట్టిగా ఉంటుంది. మనం ఎంత రుద్దినా కూడా పీచ్ అనేది అస్సలు పాడవ్వదు అనమాట. ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఇంట్లో మనకి ఇలాంటి కొబ్బరి పీచ్ అనేది వస్తూ ఉంటుంది కదా. ఈ కొబ్బరి పీచు చాలా వచ్చిన తర్వాత మనం ఏంటంటే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా కొబ్బరి చీపిని చక్కగా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ, బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మీ అందరికీ కొబ్బరి పీచుతో పీచుని ఎలా రెడీ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ కొబ్బరి పీచుని ఇలా విడివిడిగా తీసేసుకోవాలండి. విడివిడిగా తీసేసుకుంటే ఏంటంటే మనకి ఆ పీచులో ఉన్నంత రాలిపోయి మనకి ఒక పీచ్ లాగా ఇలా వదులుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. పీచు చాలా గట్టిగా ఉంటుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి. ఇలా మొత్తం అంతా పీచ్ అంతా కూడా వదులుగా ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇలా చేస్తున్నప్పుడు కొబ్బరి పీచులో నుంచి నుసి అనేది వస్తూ ఉంటుంది కదండి. అది కూడా మనకి ఎక్కడ కూడా వేస్ట్ కాదు. ఆ వదులుగా చేసేటప్పుడు వచ్చే నుసి అంతా కూడా మొక్కలకి వేసామనుకోండి, మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఇది చూసారా, ఇదంతా కూడా మనం ఎక్కడ కూడా వేస్ట్గా పడేయకుండా చక్కగా మొక్కలకి వేస్తే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. అలాగే ఇప్పుడు మనం విడివిడిగా తీసి పెట్టుకున్నాం కదా, ఆ విడిగా తీసి పెట్టుకున్న పీస్ని ఇలా రౌండ్ అప్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది పీసు, మనకి ఎటంటే అటు తిరుగుతూ ఉంటుంది అనమాట. దానికోసం మొత్తం కూడా ఇలా ఒడిపెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఒడిపెట్టేసుకున్నాక దీన్ని చక్కగా మళ్ళీ అన్నీ కూడా ఇలా చేసుకోవడం వల్ల పీస్ చక్కగా మనకి ఏటంటే అటు వదులుగా దొరుకుతుంది అనమాట. చక్కగా మనకి ఏటంటే అటు చక్కగా పీచులో ఉన్నదంతా కూడా రాలిపోయి చాలా నీట్గా ఉంటుంది. అన్ని పీచుని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో అన్ని పీచు తీసుకొని ఇలా మళ్ళీ ఇట్లా రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట. పీచ్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి పీచు తెచ్చుకున్నప్పుడు ఈసారి చక్కగా ఇలా మొత్తం కూడా రౌండ్ అప్ చేసేసేయండి. ఇలా మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉన్న పీస్ అంతా కూడా రౌండ్ అప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చక్కగా ఇదంతా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక సూది దారంతో నీట్గా కుట్టేసుకున్నారనుకోండి, చాలా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట దారం.
ఇలా మొత్తం రౌండప్ చేసుకున్న తర్వాత ఈ రౌండప్ చేసుకున్న పీస్ మొత్తాన్ని సూది దారంతో ఇలా స్టిక్ చేసేసుకోవాలి. మనకి ఎలా స్టిఫ్గా కావాలంటే ఆ విధంగా రౌండప్ చేసేసుకొని నీట్గా సూది దారంతో ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకోవడం వల్ల పీస్ అనేది ఊడిపోదు, చాలా గట్టిగా ఉంటుంది. ఎన్ని అంట్లైనా సరే ఈజీగా తోముకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం సూది దారంతో కుట్టేసుకోవాలి గట్టిగా, ఎక్కడ కూడా కొంచెం కూడా ఊడిపోదండి. ఇదిగోండి ఇలా మనకి ఎక్కడికి పట్టుకొని ఉంటుంది అనమాట, అస్సలు ఊడిపోవడానికి ఛాన్స్ లేదు, చాలా గట్టిగా ఉంటుంది. మనం బయట నుంచి తెచ్చుకున్న పీచ్ కూడా కొన్ని రోజులు వాడిన తర్వాత, అంటే ఒక వారం అట్లా వాడిన తర్వాత కొంచెం అయిపోద్ది అనమాట పీచ్. ఆ పీచ్ కొంచెం అయిపోయేసరికి మనకి చిరాకు వస్తూ ఉంటుంది, దాన్ని అసలు తోమలేము చేయలేము కదా, ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు చక్కగా ఇలా పీచుని చక్కగా మనం ఇంట్లో ఉన్న కొబ్బరి పీచుని ఇలా చక్కగా ఇట్లా చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. మనకి తోమేటప్పుడు కూడా చేతి నిండా ఉంటుంది అనమాట గట్టిగా. మనం ఎంత పెద్దవి తోముకోవాలన్నా చక్కగా నీట్గా చేతి నిండా ఉంటుంది, మనం ఫ్రీగా తోముకోవచ్చు. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పీస్ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కుట్టేసుకోవాలి. మనం ఇంత కుట్టేసుకుంటున్నాం కాబట్టి పీచ్ చాలా గట్టిగా ఉంటుంది. అంటే మీకు చూపించడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత స్టిఫ్గా ఉందో, ఎలా వచ్చిందో చూసారా, చాలా నీట్గా ఉంది కదా. ఇలా ఇప్పుడు ఈ పీచ్లో నుంచి వచ్చిందంతా కూడా ఈ నుసంతా మనం పడేయకుండా మొక్కలకి మంచి ఎరువులాగా పనిచేస్తుందండి. మొక్కలకి వేసామంటే మంచిగా మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. అలాగే ఈ పీచ్తో ఒకసారి అంట్లు తోమి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా మురికి అనేది పోతుందో. మనకు అస్సలు దీనివల్ల ఊడిపోతుందనే భయం కూడా ఏమీ లేదండి. పీచ్ చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇలా చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా, ఇలా చక్కగా నీట్గా అంట్లన్నీ ఎన్ని అంట్లున్నా సరే ఈజీగా తోమేసుకోవచ్చు అనమాట. మనకి చేతి నిండా ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు, చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. చక్కగా ఎన్ని అంట్లున్నా సరే నీట్గా ఈ విధంగా అయితే తోముకోవచ్చు. చూసారు కదా, ఇలా అంత గట్టిగా ఉంటుంది. మనం ఏంటంటే ఎన్నో డబ్బులు పెట్టి బయట నుంచి తెచ్చుకుంటామండి, అలా అని పని లేకుండా చక్కగా మనం ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి, చాలా నీట్గా కూడా క్లీన్ అవుతాయి. వెనకటి కాలంలో ఎక్కువగా కొబ్బరి పీచుని యూజ్ చేసేవాళ్ళు కదా, కొబ్బరి పీచుతో చక్కగా ఈ విధంగా చేయడం వల్ల అంట్లు కూడా చాలా తెల్లగా వస్తాయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి అయితే ఛానల్ని చెక్ చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి. చక్కగా ఎన్ని అంట్లైనా సరే చక్కగా చూడండి, ఇప్పుడు ఇన్ని అంట్లు తోమాను కదా, మళ్ళీ 2 తోముతున్నాను. ఎక్కడ కూడా నాకు పీచు ఊడిపోయినట్టు కానీ అలా ఏమీ లేదండి, చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రుద్దుకోవచ్చు, గట్టిగా ఉంటుంది. పీచ్ ఏంటంటే మనం చూడండి ఎంత బాగుందో, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంది, స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ఈ పీచ్కి డిఫరెంట్ చూడండి చూపి